ప్లానింగ్ స్టూడెంట్స్కి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ప్లాన్ గీస్తున్నాం కదా, ఒక రోడ్డు వేయాలంటే ప్లాన్ గీస్తున్నాం కదా, ఒక పార్కు కట్టాలంటే ప్లాన్ గీస్తున్నాం కదా. కాబట్టి ప్లానింగ్ అనేది మనకి జీవితంలో చాలా ఉపయోగపడుతుంటుంది. స్టూడెంట్స్కి ముఖ్యంగా ప్లానింగ్ అనేది చాలా ఆవశ్యకత ఎక్కువగా ఉంది. చదువుతున్నారు, ఒక ప్లాన్ లేకోకుండా చదవండి ఎలా ఉంటుందో చూడండి, ఒక ప్లాన్ గీసుకొని చదవండి ఎలా ఉంటుందో చూడండి, పరిశీలించండి, మీరే పరిశీలించండి. ఒక ప్లాన్డ్గా ఉంటే, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటే, ఇదిగో నేను ఈరోజు ఈ టాపిక్ చదువుతాను అనేది మీరు ముందుగా లాస్ట్ నైట్ రాసుకోండి. రేపు మార్నింగ్ చదవలసినటువంటి టాపిక్స్ ఇవి, రేపు ఈవినింగ్ టైం చదవలసినటువంటి టాపిక్స్ ఇవి ప్లాన్ చేయండి. ఎంతసేపు చదవాలి అనేది కూడా ప్లాన్ చేసుకోండి. ఏ టాపిక్ని ముందు చదవాలి అనేది ప్లాన్ చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది పరిశీలించండి, దాన్ని కూడా ప్లానింగ్లో చేర్చండి. అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఒక ప్లాన్ ఉంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా ఏ రోజు చదువు ఆ రోజు ఎంతవరకు చదవాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి, టీచర్స్తో ఎట్లా మనం బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ ప్లానింగ్ ఉంటుంది. ఇవాళ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈ సబ్జెక్ట్స్ మీద నాకు డౌట్గా ఉన్నాయి, పలానా వాళ్ళతో కలవాలి, అది ప్లానింగ్లో చేర్చుకోండి. చేర్చుకుంటే ఏమవుతుందంటే చక్కటి ప్లానింగ్ రూపకల్పన కానీ చేయగలిగినటువంటి కెపాసిటీ మీలో ఉంటే మీరు జీవితంలో రాణిస్తారు, చదువుల్లో రాణిస్తారు. కాబట్టి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ప్లానింగ్ చేయటంలో సరైనటువంటి పద్ధతుల్ని అనుసరించాలి. కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు మీకు చెప్తాను. మీరు ఏ టాపిక్ అనేది ముందుగా నిర్ణయించుకుంటారు. ఇవాళ చదవలసినటువంటి టాపిక్ని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని మీకు 2-3 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, లేకపోతే సంస్కృతం ఉంటుంది, లేకపోతే సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. వీటిని మీరు కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ని ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ రాసుకోండి. ఎర్లీ మార్నింగు మైండ్ ఫ్రెష్గా ఉంటావు కాబట్టి ఫ్రెష్గా ఉన్నటువంటి మైండ్ ఆకర్షించేటటువంటి పద్ధతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పటి ప్లానింగులో మీరు రాసుకోండి. ఇది ప్లానింగు వీక్లీ షీట్స్ పెట్టుకోవచ్చు, డైలీ షీట్స్ పెట్టుకోవచ్చు, మంత్లీ వర్క్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్లానింగ్లో ఏంటంటే మీరు ఏమేం చేయాలి, ఇతర పనులు కూడా ఏం చేయాలి అనేది ప్లానింగ్లోనే చేర్చుకుంటూ ఉండాలి. అంటే మార్నింగ్ లేవంగానే కొంతసేపు వ్యాయామం చేయాలి, ప్లాన్ చేసుకోండి. కొంతసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయాలి, ప్లాన్ చేసుకోండి. అట్లాగే మీరు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ప్లాన్ చేసుకోండి. ఇదంతా కూడా ఈ టైంలో ఇది జరగాలి అనేది అన్నీ కూడా మీరు చక్కగా ఉదాహరణతో సహా రాసుకోండి. రాసుకుంటే ఏమవుతుందంటే ఆ టైంలో మీరు అనుకున్నటువంటి పద్ధతిలో ప్లానింగ్లో భాగంగా ఉన్నటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంటారు, ఫోకస్ చేయగలుగుతుంటారు. ప్లానింగ్ ప్రకారం చేస్తే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఉండదు. అయిపోయింది, సోషల్ చదివాను, ఓకే వెరీ గుడ్, సోషల్లో కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను మధ్యాహ్నం పూటో సాయంత్రం పూటో ఖాళీ దొరికిన టైంలో చదువుకుంటుంటాను. లేదు ఇంకోటి ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటాయి, సైన్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ టైంలో మీరు దాన్ని ప్లాన్ చేసుకున్నట్లయితే 4:30కో 5కో ప్లాన్ చేసుకున్నట్లయితే అది చదువుకోవటానికి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంటుంది. అర్థమైనటువంటి విషయాల్ని చక్కగా మీరు మైండ్లోకి వెళ్తే కాబట్టి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మెమరీలోకి వచ్చేస్తుంటాయి. కాబట్టి ప్లానింగ్ ఎంత గొప్పదో చూడండి. మనం ప్రతి విషయంలో కూడా ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ చేస్తున్నాం కదా. మనం ఏం తినాలి అనేది కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. రేపటి ఫుడ్ ఏమిటి అనేది ఇవాళ నైటే ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి ప్లానింగ్కి మన లైఫ్ స్టైల్కి అంత అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మీ మైండ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే, మైండ్ బాగా గుర్తుంచుకోవాలి అంటే, మీరు పరీక్షల్లోనూ మంచి మార్క్స్తో రాణించాలి అంటే మీ ప్లానింగ్ని బట్టే మీ యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్తో ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ వస్తూ ఉన్నప్పుడు మన ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. మనం ఈ వీక్ ఏం చదవాలి, ఎగ్జామ్స్ ముందు వీక్ ఏం చదవాలి, ఎగ్జామ్స్ టైంలో ఏం చదవాలి, ఎట్లా చదవాలి, అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ వచ్చేస్తుంటే మనకి టెన్షన్ క్రియేట్ అవుతుంటుంది. టెన్షన్ క్రియేట్ కాకుండా ఉండాలి, స్ట్రెస్కి లోన్ కాకూడదు అని అనుకుంటే చక్కగా ప్లాన్ చేసుకోండి.
ఈ వారంలో ఈ టాపిక్ చదవాలి. అట్లాగే చిన్న చిన్న అంశాలని ఇట్లా మనం దీన్ని తీసుకోవాలి. తర్వాత ఇవి నేర్చుకోవాలి, ఇవి తెలుసుకోవాలి, ఇవి ఇతరులను అడిగి తెలుసుకోవాలి. ప్లాన్ చేసుకోండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు, మీ స్నేహితులు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా మీ ప్లానింగ్లో చేర్చుకుంటే వాళ్ళతో ఆ టైంలో ఫోన్ చేసి మాట్లాడచ్చు మీరు ప్లాన్ చేసుకున్న ప్రకారం. ఏమంటే నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావడం లేదు, కొంచెం మీరు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లాగే మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, ఆ సీనియర్స్ని అడగండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని అడగండి, డౌట్స్ అడగండి. డౌట్స్ అడిగితే మీకు చక్కగా వాళ్ళు వివరిస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్లానింగ్లో మీరు చక్కగా రాసుకున్నట్లయితే ఏం చేయాలి, నెక్స్ట్ ఏమిటి అనేది మీరు ప్లాన్ చేసుకోగలిగినట్లయితే చక్కగా మీకు మంచి మార్కులు రావడానికి, పాస్ అవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చక్కటి ప్లానింగ్ అనేది మీ విజయానికి ప్రథమ మార్గం.